నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వికసిత్ భారత్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర సహకారం కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి మరోలేంది. దానికోసం ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. ఢిల్లీలో ఒక ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి చంద్రబాబు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో నిన్న భేటీ అవ్వడం, ఆ తర్వాత ఈరోజు బిల్ గేట్స్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం కూడా ఆహ్వానించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే బిల్ గేట్స్తో గేట్స్ ఫౌండేషన్ సహకారం ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరమని, ప్రజల అభివృద్ధి కోసం కూడా బిల్ గేట్స్తో సమావేశమై చర్చలు జరిపానని, ఆ చర్చలు ఎంతో సఫలీకృతమయ్యాయని కూడా ఆయన వెల్లడించడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి గురించి మరిన్ని విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే మరో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం అండి మధు గారు. సార్, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. మనం చూసాం, ఆయన ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలో పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ అవి అంత సక్సెస్ కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అసలు ప్రపంచ దేశాలకు తెలిసేలాగా చేయాలని చెప్పి అక్కడ చేస్తున్నటువంటి కృషి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మళ్ళీ బిల్ గేట్స్ ఈరోజు మీటింగ్ అవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఎలా చూడొచ్చు అంటారు వీటన్నింటినీ? 30 ఏళ్ల క్రితం బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అప్పట్లో బిల్ గేట్స్ని ఆయన ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ అడగటం, ఆయన దానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవటం, కానీ వెంటబడి మరి బిల్ గేట్స్ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఒక టెక్ దిగ్గజం దగ్గర ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ల్యాప్టాప్లో ఇవ్వడం, ఆయన అసలు విస్తుపోవటం. ఏంటి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అదో చిన్న రాష్ట్రం, దానికో ముఖ్యమంత్రి, ఆయనకి ఇంత ల్యాప్టాప్ మీద కంట్రోలా అని సాక్షాత్తు బిల్ గేట్సే ఆ రోజు ఆశ్చర్యపోవటం. మైక్రోసాఫ్ట్ ఆసియాలో బేస్ కనుక పెడితే హైదరాబాద్లో పెట్టమని ఆయన ఆహ్వానించటం. ఈరోజు హైదరాబాద్ మరి గేమ్ చేంజర్గా సైబరాబాద్ మారడం. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేమ్ చేంజర్, ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే ఈరోజు ఢిల్లీలో బిల్ గేట్స్తో 5 ఒప్పందాలు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏంటి, అప్పటివన్నీ గుర్తు చేసుకున్నారు వాళ్ళిద్దరు మిత్రులుగా. ఆ రోజు ఏ విధంగా అయితే మరి ఐటీ ఒక కామధేనువుగా, ఒక కల్ప తరువుగా 9 లక్షల మందికి వాళ్ళ హైదరాబాద్లో ఉపాధి వస్తోందంటే, రేపు గేమ్ చేంజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్ దిశని మారుస్తుంది. మనం చూసాం, దావోస్లో కూడా 3 నెలల క్రితం భేటీ బిల్ గేట్స్తో లోకేష్ బాబు, చంద్రబాబు. అక్కడ అడిగాడు ఎవరు, లోకేష్, బిల్ గేట్స్ని, గేట్స్ ఫౌండేషన్కి గేట్వేగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఇక్కడ ఈ వైద్య ఆరోగ్య శాఖతో మిలింద బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేయాలంటూ అక్కడ మెడ్టెక్ జోన్లో సహకారం ఆశించటం. తర్వాత ఏఐ వర్సిటీ ఒకటి పెడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, దానిలో సలహా మండలిలో ఈయన్ని భాగస్వామిగా ఉండమని. మొత్తం అటు విద్య, ఇటు వైద్యమే కాదు, గవర్నెన్స్, ఏది ఈ సుపరిపాలనలో కూడా ఇప్పుడు వాట్సాప్ ద్వారా నీకు 700 రకాల సేవలు అందిస్తున్నారు. అంటే ఏంటి, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, విద్యార్థుల యొక్క పాస్ సర్టిఫికేట్లు. మనం ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక నంబరు కొడితే వాట్సాప్లో మామూలుగా దానిలో నుంచి వచ్చేస్తాయి, డబ్బులు కట్టేసేయటం, ఆ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఇవాళ సహకారం. ఇటు విద్యాశాఖే కాదు, నెక్స్ట్ వ్యవసాయం, ఏది సాగు రంగంలో మనం చూసాం, భూసార పరీక్షల దగ్గర నుంచి నీకు ఎరువులు, పురుగు మందులు, లేకపోతే ఆ మద్దతు ధర, విక్రయాలు, పంట ఉత్పత్తుల విక్రయాల్లో నీకేంటి ఆ ఈ మార్కెటింగ్, ఇనాం, వీటన్నిటిలో కూడా టెక్నాలజికల్ సపోర్ట్. నీకు ఈ 5 రంగాల్లో ఇవాళ మరి బిల్ గేట్స్తో ఒప్పందాలు, అటు ఉపాధి కల్పనకు, ఇటు సత్వర సేవలు, ఎవరికి పౌర సేవల ఆ మెరుగుకు దోహదపడే నిర్ణయాలుగా చూడాలి. ఇది మరి ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ ఎలా కాబోతుందో మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఏంటి, ఆయన అసలు 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ విశాఖపట్నం కూడా వచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖతో అక్కడ అగ్రిటెక్ అక్కడ ఒక ఫెస్టివల్ నిర్వహించారు అప్పట్లోనే.
కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మొత్తం అంతా విధ్వంసం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో అటు బిల్ గేట్స్తో ఒప్పందాలే కాదు, మీరన్నారు ఇందాకేది అమరావతిలో 1,00,000 కోట్ల అటు వర్కులు కానీ ఇటు పెట్టుబడులు కానీ, రాజధాని తొలిదశ నిర్మాణం దగ్గర దగ్గర 52,000 కోట్లతో నీకు పనులు చేపడుతున్నారు. దానిలో 40,000 కోట్లకు ఏమో టెండర్లు పిలిచారు. ఇది కాకుండా అమరావతి పరిసరాల్లో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అదొక 48,000 కోట్లు. మొత్తం ఈ 1,00,000 కోట్లకు సంబంధించి రేపు ప్రధాని మోడీ ఏప్రిల్ 15 వస్తారంటున్నారు. ఆయన ఆహ్వానించడానికి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, ఇదే రోజు ఇవాళే క్యాబినెట్ భేటీ కూడా. మరి ఈ క్యాబినెట్ భేటీలో మరి మోడీ ప్రభుత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వరాలు ఇస్తుందో ఇవన్నీ కూడా ఇవాళ ఏంటి, గతంలో పడ్డ బకాయిలు కూడా ఇవాళ తీరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి 32 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్కి సాధించలేనిది కేవలం 22 మంది ఎంపీలతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాధిస్తోంది. దీన్ని అందరూ కూడా అభినందించాలి, ఆహ్వానించాలా. మరి ఇక భవిష్యత్తులో ఏది రాబోయే ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇక ప్రగతి పథంలో ఎలా దూసుకుపోతుందో చూడాలి. రైట్. ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారి తర్వాతనే ఎవరైనా అంటారు. గతంలో బిల్ గేట్స్తో భేటీ తర్వాత మైక్రోసాఫ్ట్ రావడం, ఆ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం మనం చూసాం. మరి ఇప్పుడు ఇంకా వాళ్ళ మధ్య పరిచయం బాగా ఎక్కువైంది. స్వయానా వెళ్ళి కలవడం, ఆయన సహకారం కూడా అందిస్తానని చెప్పడం కూడా జరిగింది. సో దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కష్టం ఏం లేదు, కానీ ఫండ్ రైజింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫండ్ రైజింగ్ చేయాలా, ఫండ్తో పాటు ఏం చేస్తానంటే టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ టెక్నాలజీ ఏంటంటే ఐటీ నుంచి సార్ చెప్పినట్టు ఐటీ నుంచి ఏఐకి వెళ్తున్నప్పుడు మనకి ఏఐ టెక్నాలజీ సఫిషియెంట్గా ఇండియాలో లేదు. ప్రపంచ టెక్ దిగ్గజాలతో చేతులు కలుపుకొని వాళ్ళతోటి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి తద్వారా ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేసుకొని, ప్రధానంగా ఏంటంటే బిల్ గేట్ గారి యొక్క ఇక్కడ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీని ఒకటి స్థాపించాలి. ఇంతవరకు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యూనివర్సిటీ లేదు. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అన్నది బాబు గారు చెప్పింది నిజమే. ఎందుకంటే డీప్ టెక్నాలజీ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ కాబోతుంది. ఇక్కడ మనం మామూలుగా సామాన్యుడికి అర్థం కావాలంటే ఒక వ్యవసాయదారుడితో మొదలు పెడితే ఒక సిపాయి, సపాయి, ఈ ఇద్దరు కూడా దేశానికి ఎన్నుముకలు అంటోళ్ళు. సఫాయి కార్మికుడు కానీ సిపాయి కానీ దేశానికి పరిరక్షించేవాడు సిపాయి. పరిసరాలన్నీ పొద్దున్న లేస్తే రోడ్లన్నీ నీట్గా పెట్టేది సఫాయి కార్మికులు. వీళ్ళిద్దరు కూడా దేశానికి ఎన్నుముకలు అంటోళ్ళు. ఇప్పుడు అగ్రికల్చర్ రంగంలో అందరికీ సమస్త జీవరాశాలకి ఆహారాన్ని అందించేది అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఒక పొలాన్ని దున్నాలంటే ఏఐ టెక్నాలజీ కానీ అభివృద్ధి కానీ జరిగితే, డీప్ టెక్నాలజీ కానీ అభివృద్ధి జరిగితే మనిషి లేకుండా రిమోట్ ద్వారా గట్టు మీద కూర్చొని పొలాన్ని దున్నేటటువంటి రిమోటింగ్ సిస్టమ్ ద్వారా నడిపిస్తారు. అంటే డ్రైవర్ లేకుండా వాహనాలు నడుస్తాయి, సైకిల్ నడుస్తాయి, కారులు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి. ఆ టెక్నాలజీ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం, అది డీప్ టెక్నాలజీలో ఒక భాగం. దానికి సంబంధించింది నిరంతరం అధ్యయనం చేయాలంటే ఒక యూనివర్సిటీ ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలతోటి అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకొని అమరావతి రాజధానిలో ఒక ఏఐ యూనివర్సిటీ నెలకొల్పాలన్నది ప్రధాన ఉద్దేశం. దానికి ఆయన అడ్వైజు, సూచనలు, సలహాలు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్ గారి సూచనలు, సలహాలతోటి ఆయన అడ్వైజర్ బోర్డులోకి తీసుకోవడం. ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది మైక్రోసాఫ్ట్ అంటే అందరికీ తెలిసిందే. కాబట్టి తద్వారా మన పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు వస్తుంది. రెండోది ఏంటంటే టెక్నాలజీ బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే నేర్పించాలన్నది టాటా వాళ్ళతో మన ఒప్పందం జరిగింది. ఎందుకంటే స్కూళ్ళ స్థాయిని కాలేజీల్లో, ఐఐటీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపుగా ఒక 100 ఇన్స్టిట్యూషన్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీ స్థాయిలో నేర్పించాలని చెప్పి టాటా కంపెనీతో ఒక ఒప్పందం జరిగింది ఈ మధ్య. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ కానీ వస్తే ఒక ఇన్నోవేషన్ చేసుకుంటా భారతదేశంలో అమరావతిలో ఆ యూనివర్సిటీ రావటం మనకి గర్వకారణం అవుతుంది. ప్రధానంగా చర్చ అది. రెండోది సాఫ్ట్వేరు దక్షిణాది రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు కంపేర్ చేసుకుంటే
దక్షిణాది రాష్ట్రాల్లో మనకి బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి ఉంటుంది, తమిళనాడు ఒకటి ఉంటుంది. మేజర్గా సాఫ్ట్వేర్ ఎగుమతులు చాలా నీచ స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే తెలంగాణ, బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ, ఈ రెండు పోటీ పడుతుంది. వాటికి అట్లీస్ట్ సమాన స్థాయి కన్నా రావాలనేది బాబు గారి తపన. రావాలంటే దానికి ఉన్న వనరులు, దానికి ఉన్న కంపెనీలు, దానికి ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటి విషయాలన్నీ ఉంటాయి. వాటితో చర్చించుకొని దాన్ని ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈరోజు అమరావతి ఢిల్లీ టూర్లో భాగంగా ఇప్పుడు అమరావతికి పనులకి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నారు. రాజధాని శంకుస్థాపన ఎప్పుడో జరిగిపోయింది. రేపు ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించి నవనగరాల నిర్మాణంలో భాగంగా 52,000 కోట్లకి టెండర్లకి ఆమోదించుండే. ఆ టెండర్లకి ఒకేసారి శంకుస్థాపన చేయాలి, ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేపియాలి ఆ పనులన్నిటికీ. ఎందుకంటే ఒక్కసారి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే ఆ పనులు భవిష్యత్తులో ఇంకెవడు ఆపేదానికి కూడా ఉండదు. ఇప్పుడు రాజధానిగా డిక్లేర్ చేసినటువంటి ప్రధానమంత్రి రాజధానికి శంకుస్థాపన ఎప్పుడో జరిగిపోయింది. రేపు జరగబోయేది ఏంటంటే ఈ 52,000 కోట్ల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఒకే చోట చేస్తున్నారు. అట్లా ఒక ప్రోగ్రాం పెట్టుకొని కొన్ని 12 నెలలు, కొన్ని 18 నెలలు, కొన్ని 24 నెలలు, కొన్ని 36 నెలలు ప్రోగ్రెస్ పెట్టుకొని 2028 నాటికి రాజధానికి సంబంధించినటువంటి ఈ వర్క్ దానికి సంబంధించింది కాకుండా ఇంకొక 48,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయం కూడా ఉంది అక్కడ. ఒకటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలకే 52,000 కోట్లు, పెట్టుబడులకు సంబంధించినటువంటిది 131 సంస్థల్లో కొన్ని సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఆ పెట్టుబడులు వాల్యూ వచ్చి 48,000 కోట్లు ఓన్లీ రాజధాని మహానగరంలో ఇంటర్నల్ ఏరియా. ఇది అనమాట 1,00,000 కోట్ల రేపు శంకుస్థాపన కార్యక్రమాలు అనమాట. ఈ రెండు ఏకకాలంలో అటు దేశ ప్రధాని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రి మండలందరూ ఒక పండగలాగా జరుపుకోవాలా. అందువల్ల నిధులు కూడా అవసరమే కాబట్టి కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా రెండు ఏకకాలంలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే పరిస్థితులు కూడా ప్రధానమంత్రి వచ్చిందంటే ఎంతో కొంత ఒత్తి చేతలతో అయితే రాడు. అందువల్ల కేంద్ర మంత్రులు కూడా కొంతమంది వస్తారు. ప్రధానమంత్రి వస్తుంటే ఆయా శాఖలకు సంబంధించిన 4-5 మంత్రులు కూడా వస్తారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఎవరు? కింజాపూర్ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఆయన రావడం వల్ల రెండేది మనకు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు. వాళ్ళిద్దరితో పాటు కర్ణాటక ఉక్కు మంత్రి కూడా వస్తాడు రేపు ప్రధానమంత్రితో. చూడండి కావాలంటే మనకు ఒక ఇష్యూ ఉంది. కేంద్రం నుంచి కూడా 4-3 మంత్రులు వస్తారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రావచ్చు, నిర్మలా సీతారామన్ గారు రావచ్చు, శ్రీనివాస్ వర్మ గారు, ఇట్లా మనకి ఒక 10 మంది క్యాబినెట్ మంత్రులు వచ్చినాక గమ్ముగా బారు ఏదో ఒకటి ఇచ్చిపోతారు, వాగ్దానం ఇచ్చిపోతారనమాట. అంటే అన్ని రకాలుగా మనకి మంచే జరగద్దు అనమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర తరపులో కేంద్రంలో రిప్రజెంటేషన్ చేస్తున్న మంత్రులే కాకుండా దేశాన్ని రిప్రజెంటేషన్ చేస్తున్న మంత్రులు కూడా వస్తారు. కాబట్టి ఇక్కడున్న పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని చేదోడు వాదోడు అమరావతిని ఇంకా టచ్ చేయని విధంగా చేస్తున్నాడు బాబు గారు. మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో వచ్చి మళ్ళీ 3 నామాల రాజధానిలో వచ్చాడు అనుకో ఇబ్బంది లేకుండా చట్టబద్ధంగా శాసనబద్ధంగా దీన్ని ఇక్కడ నిర్మించిన ఆల్రెడీ ఉన్న భవనాలనే మళ్ళీ ఇంకోసారి నిర్మిస్తున్నారు. ఇదంతా వృధా ఖర్చు కాదని అడుగుతున్నారు. అది జరుగుతుందా? ఒక్కటమ్మా, విజ్ఞానవంతులకి చెప్పొచ్చు, అవేకుల్ని ఎవడు ఏం చేయలేడు. అర్థమవుతుందా? విజ్ఞానం ఉండేవాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది చెప్పేది. ఆల్రెడీ ఏమి నిర్మించారు? ఇప్పుడు ఉన్నది సచివాలయం అనేది ఒకటి ఉంది. అది రేపు సిటీ పరిపాలనా భవనంగా మారద్దరయ్యా. రేపు సిటీ పరిపాలనా భవనానికి అయితే బిల్డింగ్ అయితే కట్టాలిగా. అదే ఇప్పుడు హైకోర్టు ఉంది, సిటీ సివిల్ కోర్టుగా మారిపోద్ది. మీకు వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి అంట? అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఎట్టా మీరు చేయకుండా ఎదవల్లాగా మిగిలిపోయారు. ఎదవల్లాగానే బతకండి. ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న దానికి ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతున్న మంచికి అడ్డుపడేటటువంటి రాక్షస మోకను మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాను నేనైతే. ఎక్కడ ఏ రాష్ట్రంలో అడ్డుపడరు. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఇంటర్నల్గా కొట్టుకున్న పార్లమెంట్లో ఏకంగా 40 మంది ఎంపీలు రాష్ట్రం కోసం కొట్లాడతారు, మా రాష్ట్రానికి ఇది కావాలని. అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షమైన కేంద్రంలోకి వచ్చాక వీఆర్ వన్ రాష్ట్రం తరపున కొట్లాడతారు. అటు ప్రతిపక్షం కొట్లాడుతుంది, ఇటు ప్రభుత్వ పక్షం కొట్లాడుతుంది. ఇంత నీచ నికృష్ట స్వభావం ఉన్నటువంటి ఎంపీలు మన రాష్ట్రంలో నవ్వుపడతారు. ఏది? ఒక ఈర్ష్య, దేశం, పగ, రాష్ట్ర అభివృద్ధికి దృష్టి ఆలోచించరు. వ్యక్తిగత స్వార్థం కోసము రాష్ట్రాన్ని ఎందుకు బలి చేస్తారు? రాష్ట్రం కోసం సమైక్యంగా పోరాడాలి.
పార్టీలు భిన్న పార్టీలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధికి వచ్చినప్పుడు సమైక్య స్వరం వినిపించాలి. అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. కేరళ కూడా ఆ విధంగానే అభివృద్ధి చెందుద్ది. తమిళనాడు కూడా వాళ్ళు సమైక్యంగా కొట్లాడతారు. ఇప్పుడు ఒక చిన్న రూపాయి సింబల్ కానీ చూసుకోండి మీరు, తమిళనాడు వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో కూడా ఎత్తేసారు రూపాయి సింబల్ని. అంటే అంత పౌరుషం చూపిస్తారు, వాళ్ళంతా భాషాభిమానులు అనమాట వాళ్ళు. అందువల్ల నువ్వు ఇది ఇస్తే మేము ఇది తిరిగిస్తామంటారు. వాళ్ళ కాడికి వచ్చినప్పుడు వాళ్ళు యునైటెడ్గా నిలబడతారు. అందరు 40 మంది ఎంపీలు కూడా ఏకంగా 39+1 పుదుచ్చేరు, పాండిచేరు. మన దగ్గర దౌర్భాగ్య పరిస్థితి లేదు, ఏందో బద్ధ శత్రువులాగా ఫీల్ అయిపోతున్నారు. ఇది మంచిది కాదురా. రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఏకోన్ముఖంగా ఒకే మాట మీద ఉండాలి. మంచికి అందరూ సహకరించాలి, చెడుకు దూరంగా ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి. అది వదిలేసి ఏది చేసినా విమర్శనాత్మకం పోవటం మంచిది కాదు. రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే దేశం కూడా అభివృద్ధి చెందుతున్నట్లే. ఇప్పుడు టెస్లా అనేది ఒకటి రాబోతుందని ఒక ఇంటర్నల్ ప్రయత్నం చేస్తున్నాడు బాబు గారు. టెస్లా వస్తే మనకి ఎంత గర్వకారణం. ఒకప్పుడు కరువుసేమలో కార్లు పరిగెత్తిన కియా పరిశ్రమ అందరికి అవపడుతుందా కళ్ళ ముందా? దాని యాన్సిలరీ యూనిట్లన్నీ కోయంబత్తూరు, బెంగళూరు వెళ్ళిపోయినాయి. దాని యాన్సిలరీ యూనిట్లు ఉంటే ఎంత ఆదాయం వచ్చే జిఎస్టీ రూపంలో అట్లా పరిశ్రమలు వచ్చేవటే. ఇప్పుడు జాకీ పరిశ్రమను ఎందుకు వెళ్ళగొట్టారు? తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ని ఎందుకు వెళ్ళగొట్టారు? మేమే బొట్టు పెట్టి పొమ్మన్నాం అన్నాడు. బిఏ చదువుకున్న బేవర్స్ గాడు, సకల శాఖల మంత్రి ఒకడు ఉండడులే, రాష్ట్రానికి పెట్టిన మిలిటరీ రెడ్డి ఒకడు, వాడే టోల్ గేట్ రెడ్డి అని కూడా పిలుస్తున్నాడు. ఆ దరిద్రుల వల్ల చాలా లొల్లిమాలు మళ్ళీ రిటర్న్ వెనక్కి తీసుకొని వచ్చిన పరిస్థితి. ఈవెన్ టాటా కంపెనీని తరిమేసినటువంటి దౌర్భాగ్యులు అయితే వాళ్ళు ఏదో రాని కంపెనీ పేపర్లో చూపిస్తారనమాట. మేము 5 తెచ్చినాం, మేము ఇది తెచ్చినాం, చేయకుండా చెప్పుకుంటారనమాట కథలో. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటే కోరుకుంటారు, మా నీ సంక్షేమ పథకాలు పాడుగాను అవి పక్కన పెడితే మా బిడ్డలకు ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు ఇస్తారా బాబు గారని ఎదురు చూస్తారు. ఈ నవతరం యువతరానికి ఇప్పుడు చెప్పినటువంటి 20 లక్షల యొక్క ఉద్యోగాలు కానీ మొబలైజేషన్ కానీ చేయగలిగితే బాబు గారు ఆయనకు తిరుగుండదు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వమనండి, ఈ సంక్షేమ పథకాలు లేదు, పాడు లేదు. సంక్షేమ పథకాలు నా దృష్టిలో సంక్షోభాన్ని సృష్టిస్తాయి. ఉచితాలు అనుచితం కాదు, నేను చెప్పేది మొట్టమొదటి నుంచి. దానికి పూర్తిగా నేనైతే వ్యతిరేకం. సంక్షేమం ఉండాల్సిన్నదే కొద్దిగా ఉండాలి. ఇది ఎక్కడ దౌర్భాగ్యమైనట్టు లక్షల కోట్ల సంక్షేమానికి తగలగడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోబడలే. కాబట్టి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే ప్రతి చేతి నిండా పని కల్పించాలి. ఇంట్లో కూర్చొని పెట్టి పెట్టకూడదు, చేతి నిండా పని కల్పించాలా. రాష్ట్రం అప్పుడే అభివృద్ధి చెందుతుంది. నేటి నవతరం యువతరానికి కానీ బాబు గారు అనుకున్నట్టు 20 లక్షల ఉద్యోగాలు కానీ అట్లీస్ట్ 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగినా సరే బాబు గారిని కొట్టే మగోడే ఉన్నాడు 29లో. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. బాబు పనితనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. యువతరానికి ఉద్యోగాలు ఇస్తే అదే చాలు నాయన అంటారు. గ్రామాల్లో ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి మాట చెప్తుండ, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అనే మాట వినపడుతుంది తప్ప నీ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలా? వాడు చేతి నిండా సంపాదించినప్పుడు వాడు సంక్షేమం వాడే చూసుకుంటాడు. ఆ టీవీ వాడు కొనుక్కుంటాడు, ఆ ఇల్లు వాడు కట్టుకుంటాడు, నీ మీద ఆధారపడ్డా కదా. అందువల్ల ఏంటంటే సంక్షేమ పదాలు ఏంటంటే లిమిటెడ్గా ఉండాలి. అవి మరీ దీనా వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఉండాలి, కానీ ఈ పొంచుకుంటా పోయే పథకాలు కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టుకు నేనన్నమాట కాదు, సుప్రీంకోర్టే కన్నీరు కారుస్తుంది, న్యాయదేవతే కన్నీరు పెట్టుకుంటుంది ప్రీబీస్ పథకాల నుంచి. అంతెందుకు సార్ డివేస్ గారు, ఒక చిన్న మాట చెప్తాను. జేడీఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన కర్ణాటక అసెంబ్లీలో నిన్న జరిగిన అసెంబ్లీలో ఏమన్నాడు తెలుసా? జేడీఎస్ ఎమ్మెల్యే మగవాళ్ళకి ఉచితంగా మద్యం పథకం పెట్టండి, ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకం పెట్టారు కదా కర్ణాటకలో. ఆయన ఎమ్మెల్యే ఏమన్నాడంటే మగవాళ్ళకి ఉచిత మద్యపాన పథకం పెట్టమని అడిగిండు. అంటే అవహేళన చేస్తున్నాడు. అంటే ఒక ప్రజాప్రతినిధి ఆవేదనతో అవహేళన చేస్తున్నాడు. ఉచితాలు అనుచితం కాదు. రైట్ సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం ఇటు ఆరోగ్య సంరక్షణ, విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఈరోజు బిల్ గేట్స్తో చంద్రబాబు గారు మాట్లాడారు. సో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఉంటే ఇంకా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న. సో దీనిపైన బిల్ గేట్స్ ఎలా స్పందించారు? అంటే గేట్స్ ఫౌండేషన్ సహకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఒకవేళ దీనివల్ల రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? సాంకేతిక సహకారం, తర్వాత ఈ ఉపాధి పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివిధ రంగాలు, అటు వ్యవసాయం, విద్య, వైద్యం, గవర్నెన్స్, ఈ రంగాలకు కావాల్సినటువంటి పూర్తి సాంకేతిక సహకారం మనకి మైక్రోసాఫ్ట్ ద్వారా అందుతున్న నేపథ్యంలో వీళ్ళు పెద్ద సర్వీసెస్ తీసుకున్నారు. ఏంటి? వాట్సాప్ గవర్నెన్స్. 700 రకాల సేవలు ఇవాళ పౌరులకి అందుబాటులోకి తెచ్చుకున్న నేపథ్యంలో టెక్నాలజికల్ ఫుల్ సపోర్ట్ ఇవాళ ఇస్తున్నాయి. అటు గూగుల్ క్లౌడ్, అక్కడ ఒక ఒప్పందం జరిగింది. అట్లాగే ఈ టాటా వాళ్ళతో ఒక ఒప్పందం, ఇప్పుడు ఈ బిల్ గేట్స్ ఒప్పందం. ఇదే కాదు, విజన్ 2020
ఆ రోజు అవహేళన చేశారు చంద్రబాబు. అప్పట్లో ఆయన 420 అన్నారు. అదే విజన్ 2020 ఫలితాలు వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. ఆ విజన్ 2020 అదేంటి, చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్, దానికి బ్యాక్ బోన్ ఆ రోజు బిల్ గేట్స్. అదే మనం అనుకున్నది ఏది, అప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రావటం, హైదరాబాద్ అసలు సైబరాబాద్ అవ్వటం, ఇవాళ విశ్వనగరంగా మారటం. ఐటీలో 9 లక్షల మంది ఉపాధి పొందటం కాదు, ప్రతి సంవత్సరం 50,000 అదనపు ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారింది. 70 దేశాలకి హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఎగుమతి అవుతుంది. విదేశీ కరెన్సీ, ఇవాళ ఫారిన్ కరెన్సీ హైదరాబాద్కి వస్తుంది. అంటే దేశంలోనే ఇవాళ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ, అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ. నిన్నే ఇవాళ బడ్జెట్ పెట్టాడు రేవంత్ రెడ్డి, 3,76,000 తలసరి ఆదాయం ఇక్కడ తెలంగాణలో దగ్గర. అదే మరి ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం దాంట్లో 1,00,000 తగ్గుతుంది. అంటే ఏంటి, రాష్ట్ర విభజన అప్పుడు 2 రాష్ట్రాలకి తలసరి ఆదాయం మధ్య ఇంత గ్యాప్ లేదు. మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత గ్యాప్ లేకపోగా తెలంగాణతో ధీటుగా తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎలా ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు. విధ్వంసం కాదు, ఆర్థిక విస్ఫోటనం. ఏంటి, కాగ్ చెప్పిందనమాట. ఒక దెబ్బకి పడిన నీకు అప్పులు పెరిగిపోయాయి. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ముంచేశాడు. ఇవాళ ప్రతి రైతు నెత్తిన తలసరి అప్పు 2,70,000. అంటే అటు అప్పులు తీర్చాలి, నెక్స్ట్ ఇక్కడ సంపద సృష్టి జరగాలంటే పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాటిని తరిమేశాడు. అశోక్ లేలాండ్ ఈరోజు లోకేష్ మల్లవల్లి అక్కడ పార్కులో ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారు. అశోక్ లేలాండ్ ఏంటది, 150 కోట్ల పెట్టుబడితో ఇవాళ మల్లవల్లిలో అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పూర్తయింది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2018లోనే జరిగిపోయింది అంతా. కానీ జగన్ సీఎంగా ఉండగా వాళ్ళు అది ఇనాగ్రేట్ చేయలేకపోయారు. ఆ మల్లవల్లిని కూడా ఏం చేశారు, వల్లభనేని వంశీ, ఈ కొడాలి నాని మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళీ సీఎంగా అయ్యారో, కూటమి అధికారంలోకి వచ్చిందో, మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ చిగురించింది. అశోక్ లేలాండ్ ఇవాళ సంవత్సరానికి దగ్గర 4,800 బస్సులు ఏమో తయారవుతాయి, బాడీ బిల్డింగ్ యూనిట్ అనమాట. 5,000 మందికి అది ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా. అంటే పరిశ్రమలు తరిమేసినాడులాగా జగన్మోహన్ రెడ్డి మిగిలాడు, పొట్ట కొట్టినాడులాగా యువత ఉపాధి దెబ్బతీసినాడులాగా అతను మిగిలాడు. ఇవాళ ఏంటి మనం చూసాం, TCS విశాఖపట్నం వస్తుంది. మొన్నే ప్రధాని మోడీ 2 లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశారు. అంటే 9 నెలల్లో ప్రధాని మోడీ మొదటి సంవత్సరమే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రావడం అంటే గేమ్ చేంజర్స్ ఇవే అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్స్గా చంద్రబాబు, నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, పవన్ కళ్యాణ్ ఎలా మారారంటే మనం చూసాం. ఏంటి, 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ మొన్న వచ్చినప్పుడు ఆయన ఆ పూడిమడక అనకాపల్లి జిల్లా అక్కడ శంకుస్థాపనలు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,000 కోట్లు ఇచ్చారు. పోలవరానికి మరి 12,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అసలు 90,000 కోట్లతో ఇవాళ రైల్వే ప్రాజెక్టులు ఇక్కడ చేపడుతున్నారు. 76,000 కోట్లతో రోడ్డు ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి. అంటే కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాటిని అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఏదో రకంగా కూటమి ప్రభుత్వానికి, అటు అక్కడ బీజేపీకి, ఇటు జనసేనకి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చే నిధులు రాకుండా అటు వరల్డ్ బ్యాంక్కి ఈమెయిల్స్ పంపుతాడు, ఇటు ఏడీబీకి మెయిల్స్ పంపుతాడు. ఇక్కడ అప్పులు పెరిగిపోయాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దంటాడు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, ఇక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, లేకపోతే రేపులు జరుగుతున్నాయి అంటే ఇతనే చేపిస్తాడు. ఇతనే శాంతి భద్రతలు లేవని ధర్నా చేస్తాడు. వచ్చే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తాడు. నెక్స్ట్ అసలు అదేది యూట్యూబ్ అకాడమీ వాళ్ళ 10,000 కోట్లతో ఇక్కడేదో పెట్టాలని చూస్తే ఆ నీల్ మోహన్ వాళ్ళకేం చేశాడు, ఆ గూగుల్ వాళ్ళకి మెయిల్స్ పంపుతాడు, రీట్వీట్ చేస్తాడు, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదంటాడు, హైదరాబాద్లో పెట్టుకోమని చెప్తారు.
ఎలా ఇక్కడ ఒక యజ్ఞంలాగా అభివృద్ధి జరుగుతోందో, ఏది అటు పరిశ్రమలు, ఇటు ఐటీ, మరోవైపు ఏఐ, డీప్ టెక్, అటు విద్యారంగం, ఇటు వైద్య రంగం, అత్యంత అద్భుతమైనటువంటి విద్యా సంస్థలు వస్తున్నాయి, వైద్య సంస్థలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో IIIT పెడుతున్నారంట. కనిగిరిలో రిలయన్స్ వస్తుంది. అంటే అటు ప్రకాశం జిల్లా ఆంధ్రకేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామంటున్న నేపథ్యంలో, అటు కడప, కర్నూలు ఏంటి మన రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా అక్కడ చేస్తున్నారు. సౌరశక్తితో కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు. మొన్న కూడా రఘురామకృష్ణరాజు అన్నారు ఏంటి మీరు చంద్రబాబు కాదు ఇక సూర్యబాబు అంటున్నాడు. అంటే మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, మంచికి అండగా నిలబడాలి. ఇవాళ చంద్రబాబే ఒక బ్రాండ్గా మారాడు. లోకేష్ నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉన్నాయి, మాకు మాత్రం బాబు ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు. అంటే బాబే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా, పెట్టుబడిదారులంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఎందుకు వచ్చాడు బిల్ గేట్స్? ఢిల్లీ బిల్ గేట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంతోనే MOUలు ఎలా చేసుకున్నాడు? మిగతా రాష్ట్రాలతో ఎందుకని చేసుకోలేదు? ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటి గతం, ఇవాళ ముగిసిన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ విధ్వంసం, ఆ అప్పులు, అది క్లోజ్డ్ చాప్టర్. ఇప్పుడేంటి 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలా. మొదటి సంవత్సరంలోనే దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులకి ప్రతిపాదనలు వచ్చాయి. 5 లక్షల మందికి ఉద్యోగాలకు వీళ్ళు నడుము కడుతున్న నేపథ్యం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఒక విశ్వాసం, ఒక నమ్మకం. తొలి ఏడాదే 5 లక్షల ఉద్యోగాలు తీసుకురాగలుగుతున్నారంటే వీళ్ళ టార్గెట్ చేరుకుంటారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్పిస్తారు అనే ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉంటుంది. రైట్ సార్. అండ్ గతంలో కూడా అమరావతికి శంకుస్థాపన చేసే టైంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చారు. అండ్ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి తగ్గట్టు ఆయన నిధులు కేంద్రం నుంచి మనకి లభిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు గారు ఆ రకంగా కృషి చేస్తూనే ఉన్నారు. సరే, ఈసారి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అన్న ఉత్కంఠ కూడా చాలా మందిలో ఉండింది. అండ్ చాలా ప్రాజెక్టులు ఇప్పుడు సార్ చెప్పినట్టు కావచ్చు, మీరు చెప్పినట్టు కావచ్చు, ప్రాజెక్టులు ఇవి వస్తున్నాయి అంటున్నా, కానీ అంత గ్రౌండ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందంటారు? మీరేం చెప్తారు? నేను అనేది అంటే ఒక బిడ్డ పుట్టాలంటేనే 9 నెలలు పట్టద్దు, 270 రోజులు కావాలా. ఇది ఒక ప్రభుత్వం ఒక ఇంటిని చక్కదిద్దుకోవటానికి నానా కగసాట్లు పడుతుంటే, రాష్ట్రం అనే ఇంటికి ప్రణాళికలు ఉంటుంది, శాసనాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, పనులు ఉంటాయి. అంత ఈజీ కాదు. దానికి కొన్ని అనుమతులు కావాలా, షరతులు ఉంటాయి, అధికారులు సక్రమంగా పనిచేయాలా. ఒక ఇంటినే చక్కదిద్దుకోలేక అతల పడుతుంటారు. అలాగే ఒక రాష్ట్రం అనేటటువంటి కుటుంబ పెద్ద రాష్ట్రం అనే ఇంటిని సాకాలంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు. ఇలా అమరావతి రాజధాని టాప్ ప్రియారిటీ, దాన్ని నిర్మించాలి. దానికి ప్రత్యేక ఒక విభాగం పెట్టిండు, ఒక మంత్రినే కేటాయించాడు. నువ్వు ఏం చేసుకుంటావు నాకు అనవసరం, నువ్వు మాత్రం అమరావతి జరిగి తీరాలా అని ఒక స్వయం కృషితో పట్టుదలతో ఉన్నారు. ఇంకా రెండోది ఏంటంటే, అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు. అట్లాగా అమరావతికి కావాల్సిన నిధులు కావాలి. ఎన్ని మాటలు చెప్పుకున్నా డబ్బులు కావాలి, ఇత్తనాలు కావాలి. ఇత్తనాలు లేవు ఆడ. నెలొచ్చాలకే జీతాలు ఇవ్వాలా, నెలొచ్చాలకే సాంఘిక సంక్షేమ పథకాలు ఇవ్వాలా. ఈ ఒక తట్టు ఉంటాయి, మళ్ళీ ఇంకో తట్టు గొంతెమ్మ కోరికలు ఉంటాయి. అమరావతికి నిర్మాణానికి కావాల్సిన మేము భూములు ఇచ్చాం ఓకే, టెండర్లు ఇచ్చాం ఓకే, పని చేసిన డబ్బులు ఎవరు ఇవ్వాలా? ఇవాళ పోతా అన్నీ అప్పులు పెట్టిపోయిండు. ఒక విద్యాశాఖలోనే 4,200 కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక తీరుస్తూ ఉంది. తీర్చింది అనే దానికంటే తీరుస్తూ ఉంది. తర్వాత రైతులకి ధాన్యం సేకరించి డబ్బులు ఇవ్వకుండా పోతే అయ్యి తీరుస్తూ వస్తారు. ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన వేతనాల డబ్బులు కానీ వాళ్ళ కొంత డబ్బులు ఎంప్లాయీస్కి కూడా తీరుస్తూ వచ్చారు. ఒకవైపు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించుకుంటూ రాష్ట్రాన్ని పురోగతి వైపు పయనించాలంటే రాజధాని ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రాజధాని ఇవ్వాలి. రాజధానికి ఇప్పుడు రైల్వే లైన్ శాంక్షన్ అయింది,
అది కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఆ నిధులు. అదేవిధంగా రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయింది, నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనులు. ఇవాళ ఒక హైకోర్టు నిర్మాణం జరగాలన్నా, ఒక సచివాలయం నిర్మాణం, రాష్ట్రానికి ఒక ఐకానిక్ బిల్డింగ్స్ అయ్యి, ఇది మా రాజధాని, ఇది మా సచివాలయం అని చెప్పుకునేదానికి బస్సుల్లో ఉండి పరిపాలనించే స్థాయి నుంచి సీట్లో కూర్చొని పరిపాలించే స్థాయికి తెచ్చాడుగా. ఫస్ట్ 5 ఏళ్లలో అయితే, ఫస్ట్ గడిచిన 5 ఏళ్లలో యాడుండి నడిపించారు అసెంబ్లీ, యాడుండి మండలం నడిపించారు, యాడుండి పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే కదా. చంద్రబాబు నాయుడు ఎక్కిన కోర్టు మెట్లు ఇన్నిసారి ఇచ్చాడు, వాడు అడ్వకేట్ జనరల్ యాడుండి వాదిచ్చాడు. అంటే వాళ్ళు కోర్టు కేసులు వేసినా, యాడికి పోయినా హైకోర్టు యాడ్ నుంచి నడిచింది, అమరావతి నుంచి నడిచింది, సచివాలయం యాడ్ నుంచి నడిచింది, అమరావతి నుంచి నడిచింది, మండల శాసనసభలన్నీ యాడ్ నుంచి నడిపించారు. ఈడంటే కొంపలో పనుకున్నాడు అనుకో, వాడు కొంపలో వాడు ఉన్నాడు అనుకో. భారతదేశంలో నేను అంటుండేది 28 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంట్లో కూర్చొని పరిపాలన చేసిన వాళ్ళు 2 తెలుగు ముఖ్యమంత్రులు అవపడతారు. ఇంక చరిత్రలో ఎవరు అవపడరు. ఒకడు ముక్కోడు, ఇంకొకటి తెక్కోడు. ఒకడే ముక్కోడు, ఇంకోటి తెక్కోడు. వాడు గడిలో కూర్చొని పరిపాలించుండు, ఈడు తాడేపల్లి కొంపలో ప్యాలెస్లో కూర్చొని పరిపాలించుండు. రాష్ట్ర సచివాలయానికి పోకుండా పరిపాలన చేయాలి, చట్టం చేయాలి, భారత రాజ్యాంగం సవరించాలి. ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ సచివాలయానికి పోయి పరిపాలన చేయాలనేటటువంటి చట్ట సవరణ కూడా చెయ్యాలి. ఎవరో ఒక రాష్ట్రం ఇంట్లో కూర్చొని పరిపాలన చేసేది ఏంది? అందువల్ల ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంది. దీన్ని ఆపటం ఎవడి వల్ల కాదు, దానికి బట్టిన శని వదిలిపోయింది. ఆ శనిగాడు మన 24 ఎలక్షన్లో ప్రజలు బంగాళాఖాతంలో బండగట్టి వేశాడు. ఎందుకంటే పశుపతిని కానీ అరుంధతి కట్టగట్టి పెట్టిలో పెట్టినట్టు పెట్టారు. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇంకా పాలకులు భద్రంగా ఆ పశుపతిని లేకుండా చేయాలి. అంటే చంద్రబాబు ఎవరితో భేటీ? బిల్ గేట్స్తో. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో భేటీ? అంటే భేటీ. కడప స్టీల్ ప్లాంట్ అన్నావు, స్టీల్ ప్లాంట్ తేలేదేంటన్నా, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావని ఎవరంటున్నారు? నీ సొంత చెల్లి. అంటే ఎవరో పారిశ్రామికవేత్త మీద ఎక్కడో కేసు పెడితే ఒక సినిమా నటిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అరే ఆమె తల్లి ఆర్బీఐ మాజీ ఉద్యోగి, లేకపోతే తండ్రి మిలిటరీలో రిటైర్డ్ ఎంప్లాయీ, 70 ఏళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 43 రోజులు చిత్రహింసలు పెట్టారే. ఇది వాళ్ళ చర్చ. ఏది? చంద్రబాబు ఏమో బిల్ గేట్స్తో భేటీ, జగన్మోహన్ రెడ్డి ఏమో భేటీ. అదేమంటే ఏమంటాడు? కొడుతున్నారు, లేకపోతే అరవిందోని ఎలా కొడుతున్నారు, అరవిందో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు పినికే రోహిత్ రెడ్డి. అరవిందోకి నువ్వు పెట్టినంత పెట్టావు కదా, ఇంకేంటి? ఇవాళ అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద ఇది, దానిలో అప్రూవర్గా మారారు. ఈరోజు ప్రజల్లో కూడా చర్చ. మన మధు గారు అన్నట్టు అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి గల తేడా ఏంటి? చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి. సార్, నిన్న స్టాలిన్ గెలిచాడు. ఎందుకు గెలిచాడబ్బా? మతలబ్ ఏంది చెప్పమను. స్టాలిన్ ఎందుకు గెలిచాడు? అది అయిపోయింది. ఏది? యల్లంక ప్యాలెస్ రాయబారాలు అయిపోయినాయి. ఏది? శివకుమార్ తోటి వర్కౌట్ కాల. ఇప్పుడు స్టాలిన్ పట్టుకున్నాడు. ఇంకా స్టాలిన్తో ఏంటంటే నేను కూడా వస్తాను కూటమిలోకి, ఇండి కూటమిలోకి, నన్ను కాపాడు మహాన్ ప్రభు సోనియా గాంధీకి చెప్పమని చెప్పి మళ్ళీ ఇటు పోతుండవు. అంటే మళ్ళీ దానికి ఏంటంటే దక్షిణ భారతదేశ అదేందో సదస్సు అని ఒక ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇండి కూటమి సైడ్ పోవాలని ఈ పులివెందల పిల్లి సల్లంగా స్టాలిన్ కాడికి పోయి మీటింగ్ పెట్టుకున్నారు. నన్ను కూడా ఇండి కూటమిలో జాయిన్ చేసుకోండి అనేటువంటి భయం టన్నుల కొద్దీ మొదలైంది. ఇప్పుడు ఇంకా నన్ను బీజేపీ వదలదు కాబట్టి ఇంకా కన్విక్షన్ కానీ వస్తే నాది కథం, నా జీవితం కథం అనుకొని ఇప్పుడు స్టాలిన్ కాడికి ఎందుకు పోయిండు? భాష మీద పోలేదు, రాష్ట్రం అభివృద్ధి కోసం మాట్లాడలేదు, నన్ను కాపాడు మహాప్రభు అని చెప్పి కాళ్ళు వేళ్ళ పట్టుకోవటానికి నిన్న తమిళనాడు స్టాలిన్ కలిసింది. రాష్ట్రం కోసం కాదు, భాష కోసం, అంతకన్నా కాదు. వాడి ఈడీ సిబిఐ కేసుల నుంచి నన్ను ఎట్టకొట్టు కాంగ్రెస్ పార్టీలో మీ కూటమిలో నన్ను కలుపుకోండి అని స్టాలిన్ కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారిపోయింది అన్నమాట. పులివెందల పులిపిల్లలం అన్నారు కదా, పులివెందల పిల్లిపిల్లలు అయిపోయినాయి అన్నమాట. చివరికి స్టాలిన్ కాళ్ళు పట్టుకునే స్థితికి దిగజారిపోయిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.